నువ్వు చెప్పిన దాని ప్రకారం అది ఇంకా డేంజర్. నీ రూమ్ లో కథను రావడం సుకన్య వదిన చూసిందే అనుకో. వదిలే, నేనే వెళ్తాను. అతని తిక్కు కుదిర్చి ఈ అప్పర్నంటే ఏంటో అర్థమయ్యేలా చేస్తాను. బాబోయ్, వీర్ ఆవేశంలో వెళ్తుంది. ఏం కొంప ముంచుతుందో ఏంటో. దేవుడా, నిన్ను నమ్ముకొని దిగాను. ఎలాంటి యుద్ధాలు లేకుండా ఇద్దరిని కలుపు స్వామి. సింగపూర్ అన్నారు, స్విట్జర్లాండ్ అన్నారు, ఇంకా రారేంటి? ఏంటండి అసలు నా గురించి ఏమనుకుంటున్నారు? మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? అబ్బో, మేడం గారు చాలా వేడిగా ఉన్నట్టుంది. ఈ టైంలో అడగడం కరెక్ట్ కాదు. చూడు, నేను కాఫీ పెద్దగా తాగను. కేవలం నువ్వు ఇస్తావన్న ఒకే ఒక రీజన్తో తాగడానికి వచ్చాను. సంతోషం. మొన్న నీకేం చెప్పాను? నీకేం కావాలన్నా మీ అక్కని అడగమని చెప్పానా? మళ్ళీ నన్నెందుకు అడుగుతున్నావు? హలో, నేను నిన్ను అడగడం ఏంటి? నువ్వేగా నా కోసం సింగపూర్ నుంచి కాఫీ పొడి తెచ్చి కాఫీ పెడుతున్నావు. ఏంటి, నీ కోసం సింగపూర్ కాఫీ పెడుతున్నానా? అలా అని రాత్రి కాలేమైనా వచ్చిందా? చూడు, జోక్స్ ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. నాకు చాలా అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి. ఆ సింగపూర్ కాఫీ ఏదో ఇస్తే త్వరగా తాగి వెళ్ళిపోతాను. అర్జెంట్ పని ఉంటే వెళ్ళండి. నేనేమైనా ఆగమన్నానా? ఏదో నా కోసం ఆగినట్టు కాఫీ నా కోసం తాగుతున్నట్టు చెప్తారేంటి? ఇదిగో స్నేహ, నాకేంటి టార్చరు? తాగమంటుందా వెళ్ళమంటుందా అడిగి చెప్పు. కాఫీ అడిగాడు కాబట్టి నేను పెట్టే వరకు వెయిట్ చేస్తే చేయమను, లేదంటే వెళ్ళిపోమను. అది కూడా ఇంట్లో ఉన్న కాఫీ పొడితోనే చేస్తాం. సింగపూర్, మలేషియా అంటే కాదని చెప్పవే. అర్థమైంది, నాకు ఫుల్గా అర్థమైంది. పక్కా ఫ్రస్ట్రేషన్. నచ్చిన వాళ్ళని చూడకపోయినా, కావాలనుకున్న వాళ్ళని కలవకపోయినా ఇలాగే ఇరిటేటెడ్గా బిహేవ్ చేస్తారు. మనసులో బాధ చెప్పుకోలేక ఇలా చిందులు వేస్తుంటారు. నువ్వు మీ అక్కల సంబంధం లేకుండా మాట్లాడుకో. అసలు ఫ్రస్ట్రేషన్ నాకు కాదు, నీకు. ఎన్ని చోట్ల వెతికినా, ఎన్ని ఊళ్ళు తిరిగినా నీ డ్రీమ్ గర్ల్ దొరకలేదని తెగ ఫీల్ అయిపోతున్నట్టున్నావు. ఆ బాధని ఎవరి మీద చూపించాలో తెలియక ఇలా బయటపడిపోతున్నావు. నేనా? మరి నేనా? ఇదంతా కాదు. సింగపూర్ కాఫీ ఇస్తానన్నది ఎవరు? ఇస్తానంది ఎవరో నాకు తెలియదు గాని అడిగింది మాత్రం నువ్వే. నేను అడగడం ఏంటి? ఏ స్నేహ, చెప్పు. ఏంటి అది చెప్పేది? అది చెప్పబట్టే నేను ఇక్కడికి వచ్చాను. నేను ఇది చెప్పిందనే, సారీ, తను చెప్పిందనే వచ్చాను. సరే సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీదట నువ్వు నన్ను పిలవద్దు, నేను నిన్ను పిలవను. నువ్వు నన్ను కలవద్దు, నేను నిన్ను కలవను. ఓకేనా? ఏంటి ఓకేనా? ఓకే, థ్యాంక్స్. శుక్రియా. శుక్రియా 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 శుక్రియా. ఓరి దుర్మార్గుడా, దానికి నాకు ఎలాంటి సంబంధం లేదని నా మీద ఒట్టు వేసి మరి దాంతో జట్టు కడతావా? పైగా అదేదో సుక్రియా అంట. సుక్రియా ఇద్దరు తెగ చెప్పేసుకుంటున్నారు. వాడేమో సుక్రియా అంటే అదేమో డబల్ సుక్రియా అంది. అవును, సుక్రియా అంటే అర్థమేంటో? ఏంటమ్మా పొద్దున్నే వచ్చారు? ఏమీ లేదు, సితారా ఎలా పనిచేస్తుందో తెలుసుకుందామని. సితారా అంటే నేను కాకుండా ఇంకో పని మనిషి ఉందమ్మా. అబ్బా, సితారా అంటే వీణ లాంటిది, పని మనిషి కాదు. అట్టాగా అమ్మా. అది సరే, మొన్న పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు? వెనక్కి వెళ్ళిపోవటం ఏంటమ్మా, పెళ్లి కుదిరిపోయిందిగా. వచ్చే నెలే పెళ్లి. పెళ్ళా? నీకెవరు చెప్పారు? నా చెల్లెలి పెళ్లి గురించి నాకెవరు చెప్తారమ్మా? నేను అడిగింది నీ చెల్లెలి పెళ్లి చూపుల గురించి కాదు, ఆగిపోయిన అప్పన్న పెళ్లి చూపుల గురించి. దాని గురించి నాకు పెద్దగా తెలియదమ్మా. ఆ రోజేమైనా గొడవ జరిగిందా? అలాంటిదేం జరగలేదమ్మా. జరగలేదా? కుంపతీసి లెటర్ చూడలేదా?
అనుకున్నట్టే జరిగింది. లెటర్ ఎవరికో దొరికింది. దాంతో మా అన్నయ్య లవ్ విషయం బయటపడి ఎవరో కావాలనే ఈ సంబంధం వద్దని వెనక్కి పంపించేసి ఉంటారు. మరి పని మనిషి ఏంటి ఏ గొడవ జరగలేదంటుంది. ఇదిగో సీత, ఏంటమ్మా? బాగా గుర్తు తెచ్చుకో. ఆ రోజు అదే పెళ్లి చూపుల రోజు ఎవరైనా ఈ సితారా తీసారా? తీలేదమ్మా. తీయలేదా? ఆ లెటర్ గురించి ఏమైనా ఏ మాట్లాడుకున్నారా? లెటర్ అమ్మా? నీకు చెప్పిన అర్థం కాదులే, నీ పని చూసుకోపో. సరే అమ్మా. లెటర్ సంగతి ఎవరిని అడిగితే తెలుస్తుంది? హాయ్ కీర్తి. ఏంటి నువ్వు ఒక్కదానివే వచ్చావా? వెనక మీ అన్నయ్యని కూడా మోసుకొచ్చావా? కాబోయే బావగారి మీద ఎంత అభిమానమో. లేదు స్నేహ, నేను ఒక్కదాన్నే వచ్చాను. కావాలంటే ఇప్పుడే పిలిపిస్తాను. అమ్మో వద్దులే. ఏ, మా అన్నయ్యతో పనేం లేదా? ఆయన కవితలు వినే ఓపిక నాకు లేదు. అలవాటు చేసుకో. రేపు పెళ్ళైతే రోజు వినాలిగా. పెళ్ళేంటి? అదే, నీకు పెళ్ళై వెళ్ళిపోతే రోజు వినలేవు కదా అంటున్నాను. నీకు మీ అన్నయ్య తిక్కొచ్చిందా? ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నా? ఏదో సరదాగా అన్నాను. అవును, అన్నీ బయటపడ్డాక కూడా ఇంకా మౌనంగా ఉంటే ఎలాగా? అడగాలనుకున్నవేవో అడిగేస్తే జరగాల్సినవన్నీ జరిపించేయచ్చు కదా. మీ అన్నయ్యలాగే సగసగ చెప్తావెందుకు? క్లారిటీగా చెప్పు. చెప్పడానికి ఏముంది? నిజం బయటపడ్డాక కూడా మీరేమీ మాట్లాడట్లేదంటే మీ కంటికి మేం సరిపోలేదని అర్థమవుతుంది. అయినా వాడికేం తక్కువ, కొంచెం కాలు వంకరన్న మాటే కాని మనసు బంగారం. పెళ్ళైతే తనని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. ఏయ్ తింగర్దానా, అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నీకైనా తెలుసా? కాలు వంకరంటావు, బంగారం అంటావు, గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడంటావు. నాకు అర్థమైంది. ఆ నాయుడు బాబు పిచ్చి నీకు కూడా తగులుకుంది, అందుకే ఇలా నస పెడుతున్నావు. సరే అలాగే అనుకో. ఫైనల్ గా నాకు ఒక మాట చెప్పు. ఏంటది? నాయుడు బావ మీద నీ అభిప్రాయం ఏంటి? వాడు బ్రెయిన్ లెస్, యూజ్లెస్, హోప్లెస్, హెల్ప్లెస్. ఇన్ని లెస్లు ఆయనకున్నా ప్లస్లు ఏంటో సింపుల్ గా చెప్పాలంటే, పనికి మాలిన, పనికి రాని, పని లేని మిషన్ కి మనిషి ఆకారం ఇస్తే అది అచ్చు మీ అన్నయ్యలాగే ఉంటుంది. చాలా. ఏయ్, నువ్వు నాయుడు బాబు గురించి అనేంతటి దానివా? అది కాదక్క. చాలే, అతను ఏం చేశాడని అన్ని మాట్లాడుతున్నావు? అతను ఎవరినైనా మోసం చేయడం చూసావా? ఎవరికైనా ద్రోహం చేశాడని విన్నావా? కనీసం చిన్న అబద్ధం చెప్పడమైనా చూసావా? మరి అలాంటి మనిషిని, పైగా నీకన్నా వయసులో పెద్దవాడిని పట్టుకుని అతని చెల్లెల ముందే అవమానంగా మాట్లాడడం తప్పు కదూ? సారీ అక్క. సారీ నాకు కాదు, కీర్తికి చెప్పు. పర్లేదులే వదినా, అన్నది మన స్నేహానే కదా. చూసావుగా, మనం ఎంత తప్పుగా మాట్లాడినా సర్దుకు పొగల గొప్ప మనస్తత్వం వాళ్ళది. ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. అలాగే అక్క. అబ్బో, మా అన్నయ్యని మాట అనేసరికి కోపం వచ్చింది. అంటే ఖచ్చితంగా లవ్ చేస్తుందన్నమాట. హాయ్ మర్దల్స్. నన్ను కూడా ఇలాగే ఎవరైనా తిడితే నా డ్రీమ్ గర్ల్ కూడా ఇలాగే ఫీల్ అవుతుంది కదా. నీ డ్రీమ్ గర్ల్ ఫీల్ అయినట్టు మా అక్క ఫీల్ అవడం ఏంటి? అది నీకు ఇప్పుడు అర్థం కాదులే స్నేహ. నువ్వేం టెన్షన్ పడకు, ఏదో ఒక రోజు అన్నీ బయటపడతాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు అతను ఎందుకు నీకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు? నేను ఫీల్ అయ్యానని. మరి నువ్వెందుకు థ్యాంక్స్ చెప్పావు? ఆల్ ది బెస్ట్ చెప్పాడని. ఓ గాడ్, మీతో 10 నిమిషాలు మాట్లాడితే మీ పిచ్చి మాకొస్తుంది. పతక్క. అతను ఆల్ ది బెస్ట్ ఎందుకు చెప్పాడో రేపు మీకు కూడా అర్థమవుతుందిలే. శుక్రియా 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 శుక్రియా. సుక్రియా? సుక్రియ అంటే ఏంటబ్బా? అందంగా ఉన్నావనా? దాని మొహం ఆదందంగా ఉండడం ఏంటి? మరేమై ఉంటుంది? ఇద్దరం కలిసి లేచిపోదామనా? చిచిచి, అంత చిన్న మాటలో అంత పెద్ద అర్థం ఎలా ఉంటుంది? సుక్రియ అంటే ఏంటి? ఏయ్, ఇలా రా, రా కూర్చో. నీకు ఇంగ్లీష్ వచ్చు కదా? వచ్చు.
నేను పరీక్ష పెడతాను, చెప్తావా? చెప్తాను. ఆ, పెన్ ఇంగ్లీష్ లో ఏమంటారు? పెన్నే ఇంగ్లీష్ లో అంటారమ్మా. మరి దాన్ని తెలుగులో ఏమంటారో తెలుసా నీకు? పెన్నును పెన్నే అంటారే. కాదు, కలమంటారు దాన్ని. మాకు తెలుసులే. తెలిస్తే ఎందుకు చెప్పలేదు? నీకు చెప్పే అవకాశం ఇద్దామని. ఆ, అది సరే కాని సుక్రియ అంటే ఏంటి? సుక్రియానా? ఏమోనమ్మా, నాకు తెలీదమ్మా. అదేంటి, నీకు ఇంగ్లీష్ బాగా వచ్చని చెప్పావు కదా? ఇంగ్లీష్ వచ్చినా చెప్పలేను. ఏ? అది హిందీ వర్డ్ కాబట్టి. ఆ? అంటే అది హిందీ భాష? అవును. నీకెవరు చెప్పారు? ఆ, ఎవరో చెప్పారులే. ముందు నువ్వు వెళ్ళి కేక్ ఫాస్ట్ చేయి. అది కేక్ ఫాస్ట్ కాదమ్మా, బ్రేక్ఫాస్ట్. అబ్బా అదే లేవే, వెళ్ళి తినరా పో. సరే. హ, పోనీలే, మొత్తానికి హిందీ పదం తెలుసుకున్నాం. మన ఇంట్లో హిందీ వచ్చిన వాళ్ళు ఎవరున్నారబ్బా? ఇదిగో వెంకన్న, నీకు హిందీ వచ్చా? కవితకొచ్చమ్మా. కవిత ఎవరు? హిందీ సీరియల్లో పని మనిషి అమ్మా. ఆ అమ్మాయి హిందీ భలే మాట్లాడుతుందమ్మా. హిందీ సీరియల్లో వాళ్ళు హిందీ మాట్లాడక మలయాళంలో మాట్లాడతారా? నేను అడిగింది నీకు తెలుసా అని. హిందీ సీరియల్ చూస్తుంటాను కదమ్మా, కొంచెం కొంచెం వచ్చమ్మా. అలాగా. సుక్రియ అంటే ఏంటి? శుక్రియానా అంటే అడుక్కోవడం అమ్మా. అడుక్కోవడం ఏంటి? అవునమ్మా, హిందీ సీరియల్లో చాలా మంది చెయ్యాల పైకి లేపి అడుక్కుంటున్నట్టుగా శుక్రియా శుక్రియా అంటారమ్మా. నువ్వు వెళ్ళు. సరేనమ్మా. అంటే నా తమ్ముడు దాన్ని ఏం అడుక్కుంటున్నట్టు? అసలు వీడు అడుక్కోవడం ఎప్పుడు నేర్చుకున్నాడు? చచ్చా, వాడు అలాంటి పనులేం చేయడు. నాకెందుకో వీడు చెప్పింది అబద్ధమేమో అనిపిస్తోంది. సుకన్యక, సుకన్యక, ఇదిగో సుకన్యక, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఒంటికి వంటకి ఏ ఆయిల్ వాడుదామనా? నేనేదో సమస్యలో ఉంటే ఒంటికి వంటకి అంటావేంటి? సమస్య? అయ్య బాబాయ్, ఇక్కడ ఎవరు? నాయుడు బావా. నాయుడు బావ అంటే హెల్ప్, హెల్ప్ అంటే నాయుడు బావా. సమస్య చెప్పు, హెల్పింగ్ చేసేస్తా. నువ్వు చేసే హెల్ప్ కాదు, నీకు తెలియదు. రేపో ఏంటో తెలీదా? ఊరంతా తెలిసిన నాయుడు బాబుకి తెలియదు అంటావు నువ్వు? నేను చేయలేని హెల్పా? నాయుడు బాబు చేయలేని హెల్ప్ ఎవరు చేస్తాను నీకు? చెప్పు చెప్పు, చేస్తా. నీకు హిందీ వచ్చా? అయ్య బాబు, హిందీ సింపి చంపేస్తా. హిందీ ఇదిగో, కౌన ప్యారే మేనే ప్యార్ కియా, ప్యార్ కియా తో డర్నా క్యా, కర్ణ అర్జున్ సోలే. అబ్బో, వీడికి చాలా హిందీ వచ్చినట్టుంది. అయితే వీడిని అడగచ్చు. సుక్రియా అంటే ఏంటి? ఓ శుక్రియా, శుక్రియా నాకే తెలియదు, వచ్చొచ్చు. వచ్చొచ్చు. ఇదిగో శుక్రియా మామూలు సానా, కత్తిరి సానా, కుంటి సానా, మడత పెట్టి సానా, ఏసా? అబ్బా, అన్ని సార్లు కాదు, సుక్రియా అంటే ఏంటో చెప్పు. అదే వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేస్తుంది, దారిలో ఉంది, వచ్చేస్తుంది. శుక్రియా ఇప్పుడు సుక్ సుకన్యకి ఏ కిరికిరి తర్వాత యా యా అంటే ఏంటి? సుక సుకన్య, కిరి కిరికిరి, యా శుక్రియా. యా ఇది అర్థం కాదు నీకు? సుక సుకన్య, కిరి కిరికిరి, యా శుక్రియా. అనుమానంగా ఉంది నీకు? ఇదిగో నేహా, దా దా ఇలా రా, పనింది పనింది. దా కమ్ము 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 కమ్ము. ఏంటి నాయుడు బావా? ఇదిగో ఈ సుకన్యక నాయుడు బాబు టాలెంట్ అనుమానిస్తుంది, నువ్వు చెప్పు. ఏం కావాలి వదినా? నీకు హిందీ వచ్చా? ఇదేంటి సడన్ గా హిందీ వచ్చా అని అడుగుతుంది. వచ్చు. ఎందుకు? ఏం లేదు, హిందీ సీరియల్లో ఒక హీరో హీరోయిన్ తో సుక్రియా అన్నాడు. దాని అర్థం ఏంటో తెలుసుకుందామని. ఓ అదా. శుక్రియా అంటే అంటే నీకెందుకు చెప్పాలి? చెప్తే చెప్పు, లేకపోతే లేదు. నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేను అనుకుంటున్నావా? ఆ పర్ణాన్ని అడిగానంటే చేతులు కట్టుకుని మరీ చెప్తుంది. ఊరికే సరదాగా అన్నాను వదినా. శుక్రియా అంటే ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మరీ ఎక్కువగా తెరవకొదినా, దోమలు వెళ్ళిపోతాయి. బహుశా ఆ సీరియల్లో ఆ హీరో హీరోయిన్ ని ప్రేమిస్తూ ఉండుంటాడు, అందుకే శుక్రియా అన్నాడు. అదే సీరియల్లో. ఓహో, ఈ మధ్య సీరియల్ అలా కూడా అంటున్నారా మరి శుక్రియా అని? వెళ్ళొద్దనే అక్క, పని ఉంది. ఇది చెప్పిందంటే ఖచ్చితంగా నమ్మేయచ్చు. అంటే నా తమ్ముడు అపర్ణకి ఐ లవ్ యూ చెప్పాడన్నమాట.
రాని చెప్తాను. मैडम नमस्ते मैडम, ఎవరయ్యా నువ్వు? मैं शेखर सर ऑफिस को मैनेजर हूँ. శేఖర్ సారు ఆఫీసు, ఇది తప్ప ఇంకేం అర్థం కాలేదు. ఆ, ఇంతకీ నీకేం కావాలి? अंदर शेखर साहब है. మనకి హిందీ నో నో, తెలుగు తెలుగు. शेखर सर ఉంది ఆఫీస్ కి వెళ్ళింది. ఏ ఉంది వెళ్ళింది ఏంటి? ఆడదాని గురించి అడిగినట్టు. గో గో ఆఫీస్ కి గో గో. समझ गया मैडम, मैं जा रहा हूँ मैडम. జారడం ఎందుకురా నాయనా, జాగ్రత్తగా వెళ్ళు. शुक्रिया मैडम, शुक्रिया मैडम. అమ్మ దొంగ సచ్చినోడా, నిన్ను శుక్రియా అంటారా? भगवान बचाओ. ఈసారి వస్తావుగా, అప్పుడు చెప్తా నీ పని. కట్టుకున్న మొగుడే ఒక్కసారి శుక్రియా అంటే నువ్వు 2 సార్లు చెప్పావు. అయ్య బాబాయ్, నువ్వు అలా చూడగా నాకు సిగ్గేస్తుంది. ఇగో రాత్రి నా కల్లోకి వచ్చి ఏం చేసావు తెలుసా నువ్వు? అయ్య బాబాయ్ చెప్పలేనా? అందుకే ఇగో నేను నిన్ను శుక్రియా, నువ్వు నేను శుక్రియా. శుక్రియా శుక్రియా శుక్రియానా? శుక్రియా అంటే ఏంటి బాబు? శుక్రియా అంటే అయ్య బాబోయ్ నేను చెప్పలేనురా, నువ్వు అడగకూడదు. మరి బాము చెప్పారు కదండి. ఓయ్ ఏంటో బొమ్మేటి, ఇంకోసారి బొమ్మగమ్మ అన్నావు ఇంకో బుర్ర పగిలిపోద్ది, అర్థమైందా? ఇది మరి బాగుంది బాబు. బామ్మును బామ్మ అనకపోతే రమ్య అంటారా, రంబ అంటారా? ఎవరు అనుకున్నావు? ఎవరు? మీ మేడం. అర్థం కలదా? నా ఊహా సుందరి, స్వప్న సుందరి. నువ్వు జాగ్రత్త ఉండే. జాగ్రత్త ఇక్కడ ఉండమ్మా. ఏంటి? ఇది ఊహా సుందరా? చూరి బాబా. సారీ బాబు, అంటే మేడం చాలా అందంగా ఉంటారు కదండి, ఇలా ఉంటారు అనుకోలేదండి. నీ గలతో కాదురా, నా కళ్ళు పెట్టి చూడు. ఒక ఐశ్వర్యరాయ్, ఒక కాజలు, ఓ హన్సిక కనిపిస్తారా. ఒక్క బొమ్మలో ఇంతమంది హీరోయిన్లా? నన్ను కూడా ఒకసారి చూడండి. నా ఊహా సుందరి తాకే అర్హత నీకు లేదు రోయ్. అది కదా బాబు, ఒక్కసారి చూస్తానండి. వాటిన డ్రీమ్ గర్ల్ ఈ సూర్యగడి మాటలు ఫీల్ అవగా. గాడిదికి ఏం తెలుసు అందపు చెక్కల వాసన అని. నీ అందం గురించి ఇడికేం తెలుసు? నువ్వు నా డ్రీమ్ గర్ల్, నా సీట్ గర్ల్. నువ్వు నేను శుక్రియా, అయ్యో శుక్రియా శుక్రియా అంటే అర్జున. ఏ శుక్రియా అంటే తెలియదు నీకు? అచ్చే సిగ్గు చేయడు. పైగా డ్రీమ్ గర్ల్ సీట్ గర్ల్ అంటావు, శుక్రియా తెలియదు నీకు? చిచ్చి. అసలు నీకు తెలుసా ముందు? ఎంత మాట బలుడు, నువ్వు నాకు తెలుపుడు ఏంటి? బాగా తెలుసు. శుక్రియా అంటే ఐ లవ్ యూ అని అర్థం. నేను ఇది శుక్రియా అలా అని చెప్పిన వెదవెవడు? ఈయనే. నువ్వు నోరు మొయ్యి. అలా చెప్పింది మీరే కదా బాబు. సర్లేరా, నువ్వు చెప్పు. శుక్రియా అంటే ధన్యవాదాలు అని అర్థం, అంతేగాని ఐ లవ్ యూ అని కాదు. అర్థమైందా? పోస్ మీ ఊర్లో అలా కూడా అంటారు ఏంటి? నాకు తెలుసు, తెలియపోవడం ఏంటి? బాగా అర్థమైంది నాకు. అవును, నువ్వు ఎలాగొచ్చావు? నీ డ్రీమ్ గర్ల్ ఏమైనా ఇటువైపు వచ్చిందని తెలిసిందా? ఎటువైపు వచ్చిందో తెలీదు, అడిగి తెలుసుకుందామని వచ్చాను. ఎవరిని వచ్చావు? ఈ బామ్మునేమో చెయ్యితే చంపేస్తాను రోయ్. నా డ్రీమ్ గర్ల్ గురించి మాక్సిమం ప్లేసెస్ లో వెతికేశాను, కానీ నో రిజల్ట్స్. చిన్న ఇన్ఫర్మేషన్ కూడా దొరకలేదు. ఇంకోవైపు అక్కేమో వెళ్ళిపో అంటుంది. డ్రీమ్ గర్ల్ దొరకకుండా వెళ్ళలేను, అలా అని అక్కని ఎదిరించి ఉండలేను. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు నాయుడు బాబా. ఇదిగో వారణం, సారీ బెదరు. ఇదిగో నాది నీ అంత గొప్ప లవ్ స్టోరీ కాపినా మనకి చిన్నది ఉంది. కాకపోతే నీ లవ్ స్టోరీ వింటుంటే ఎందుకో తెగ హెల్పింగ్ చేసి అనిపిస్తుంది నాయుడు బాబుకే. నీ డ్రీమ్ గర్ల్ ఎక్కడ ఉంటుందో ఎలా ఉంటుందో చెప్పు, ఎదిగి పట్టుకొచ్చేస్తా. థ్యాంక్స్ నాయుడు బాబా. కాకపోతే తన గురించి నాకే పెద్దగా తెలీదు, ఇంక నీకేం చెప్తాను? ఏంటి తెలియకుండానే ప్రేమించావా? బాలేటోడే బాబు నువ్వా. ఇగో ఏం తెలియకుండా నువ్వు ఎతకో, ఏదో పాయింట్ ఉండదు పట్టుకో. ఇగో అమ్మాయినే ఫస్ట్ టైం ఎప్పుడు చూసావు, ఎలా ఉన్నాడు చూసావు? సరే లోపల నుంచి బయట తెచ్చి గుర్తొచ్చేద్ది. కోనసీమ గోదావరిలో చూసేస్తాను రోయ్. ఏంటి? నిన్ను కాదు బారిన మావుడు సూరిగాడే. నువ్వు చెప్పు. ఇంతకీ రాయలసీమ అన్నావు ఏంటి? అది కోనసీమ క్లబ్ లో. కోనసీమ క్లబ్? మన క్లబ్ రా, మన క్లబ్ రా. ఎప్పుడు చూసావు నువ్వు? ఆ రోజు నువ్వు చెప్పేది రా, నేను కాదు సూరిగాడిని.
నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? ఇదిగో ఇదే ఆఖరిసారి చెప్తున్నాను. ఇంకోసారి నా సీటీ మీద చెయ్యేసినా చూపు పడినా నీ కళ్ళు పీకేస్తాను, చేతులు నరికేస్తాను. అర్థమైందా? సారీ పార్ను. చెప్పు నువ్వు వింటాను. ఈసారి నో డిస్టర్బెన్స్. చెప్పు నువ్వు చెప్పు. ఆ రోజు రాత్రి 9-10 గంటల సమయంలో అక్కడికి వచ్చాను. అప్పుడు ఏం జరిగిందంటే, అలా ఫస్ట్ టైం చూడగానే ఇష్టపడ్డాను. మాస్క్ ఉండడం వల్ల తను ఎలా ఉంటుందో చూడలేకపోయాను. కానీ వెంటనే నా మొబైల్లో ఫోటో తీశాను. ఒకసారి ఫోటో చూడు.